హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. గైస్, ఈ వీడియోలో స్పెషల్గా స్టూడెంట్స్కి సంబంధించిన కొన్ని ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఎప్పట్లానే అండ్ అలాగే యాజ్ ఐ టోల్ యూ మెంటర్షిప్ని లాంచ్ చేశాను. ఈ మెంటర్షిప్లో నేను చూస్తున్న అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పోటీ ఎలా ఉంది, సో మీ ప్రిపరేషన్ అసలు యాక్చువల్గా మెంటర్షిప్ అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉండాలి, సో వాటి గురించి కొంచెం షార్ట్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్, సో స్టూడెంట్స్ అందరూ అంటే నాకు కాల్ చేసి మాట్లాడిన ఫ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే, సార్ వాళ్ళు యూపీఎస్సి ఆస్పిరెంట్స్ బేసికల్గా, కొంతమంది నాన్ యూపీఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ మా ఫ్రెండ్స్ ఒక 2 to 3 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యారు టెస్ట్ సిరీస్కి సంబంధించి. సో వాళ్ళని చూసి నాకు కూడా ఒక 2 to 3 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ సిరీస్ రాయడం కరెక్టా, లేకపోతే ఓన్లీ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫాలో అవ్వాలా అని చెప్పేసి. సో నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఒక 2 to 3 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యారు, ఫైన్, ఫీజెస్ కడుతున్నారు, ఫైన్. మరి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో టైంకి టెస్ట్స్ రాస్తున్నారా? ఆర్ దే రైటింగ్ టెస్ట్స్? చెప్తున్నాను, ఏ కోచింగ్ అంటే మల్టిపుల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో మీరు టెస్ట్ సిరీస్ రాయకూడదు అని నా మీనింగ్. ఒకసారి మీరు క్లియర్గా వినండి. సో 2 to 3 ఇన్స్టిట్యూట్స్లో రాసిన వీళ్ళు ఎంత కన్సిస్టెన్సీతో టెస్ట్స్ రాస్తున్నారు? సరే, టెస్ట్స్ రాసిన తర్వాత దాని నుంచి ఏం నేర్చుకుంటున్నారు? సో ఆ నేర్చుకునేదంతా వాళ్ళు చేస్తున్నారా లేదా అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్ మార్క్, జీరో, నో ఆన్సర్. సో ఫస్ట్ థింగ్ నేను చెప్తుంది ఏంటంటే, ఈ 2 to 3 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వెళ్తున్నప్పుడు స్టూడెంట్స్ జనరల్గా ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటంటే, ఒక పర్సన్ ఎక్స్ అనే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. ఒక మంచి మంచి క్వశ్చన్స్ కనబడ్డాయి. ఇమీడియట్గా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తోటి చెప్తాడు, అరే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ క్వశ్చన్స్ చాలా చాలా బాగున్నాయి అని చెప్పేసి. సో ఇమీడియట్గా మళ్ళీ వై అనే పర్సన్ కూడా ఎక్స్ అంటే ఆల్రెడీ వై కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్న వీళ్ళు మళ్ళీ ఎక్స్కి, సేమ్ అలాగే జెడ్కి. సో ఇవి చాలా ర్యాండమ్, వెరీ రేర్గా ఉంటాయి, అందరి స్ట్రాటజీ ఫాలో అవ్వరు. కానీ ఈ 3 తప్పని నేను చెప్పట్లేదు. దీనికంటే ముందు మీరు చాలాసార్లు వినే ఉంటారు, ఒక వ్యక్తి 2-3 బుక్స్ చదివే కంటే ఒకే బుక్‌ని మళ్ళీ మళ్ళీ చదివితేనే మంచి ఫలితం ఉంటుంది అని. జాకీ చాన్‌కి సంబంధించి, బ్రూస్ లీకి సంబంధించి కొన్ని వినే ఉంటారు. సో ఒక వ్యక్తి ఒకే షాట్‌ని కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూనే వాళ్ళంటే నాకెక్కువ భయమంట. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ ఈస్. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ గూడా. ఒకే వ్యక్తి ఒకే టెస్ట్ సిరీస్‌ని తీసుకున్నప్పుడు సో బేసికల్‌గా ఏందంటే, ఒక టెస్ట్ నంబర్ 1 రాస్తాం. టెస్ట్ నంబర్ 1 రాసిన తర్వాత ఈ టెస్ట్ నంబర్ 1లో మీకు ఫర్ సపోజ్ 150 మార్క్స్‌కి 60 మార్క్స్ వస్తున్నాయా? 70 మార్క్స్ వస్తున్నాయా? లేకపోతే 50 మార్క్స్ వస్తున్నాయా? సో ఇందులో ఈ టెస్ట్‌లో నువ్వు చేస్తున్న కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటి? ఆ కామన్ మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టెస్ట్‌లో వాటిని ఇంప్రూవ్ చేసుకొని అది 70 మార్క్స్‌కో, 80 మార్క్స్‌కో, 90 మార్క్స్‌కో ఇంప్రూవ్ చేయడం. ఇది టెస్ట్ సిరీస్ యొక్క ముఖ్యమైన లక్ష్యం లేదా లక్షణం. కానీ ఇది వదిలేసి మీరు ఒక టెస్ట్ రాస్తారు, టెస్ట్ 1, అందులో 50 మార్క్స్ వస్తాయి. ఎందుకు 50 మార్క్స్ వచ్చాయి? ఎందుకు 60 మార్క్స్ వచ్చాయి? ఎందుకు ఎక్కువ వచ్చాయి? ఎందుకు తక్కువ వచ్చాయి? ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ ఇంకొక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి సెకండ్ టెస్ట్ రాస్తారు. మళ్ళీ ఒక 60 వస్తాయి. మళ్ళీ ఒక థర్డ్ అంటే రాండమ్‌గా టెస్ట్ రాస్తున్నారు. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. అంటే సో ఏదైనా ఒకటి టెస్ట్ సిరీస్ తీసుకున్నా కానీ ద బెస్ట్ టెస్ట్ సిరీస్‌ని చూస్ చేసుకోండి. అవి స్టేట్మెంట్ వైస్ ఉన్నాయా? లేకపోతే అనలిటికల్ వేలో ఉన్నాయా? ఫ్యాక్చువల్‌గా ఉన్నాయా? సో నన్నడిగితే సో దాదాపుగా మార్కెట్‌లో ఉన్న ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు దానికి కొద్దో గొప్పో మంచి బ్యాక్ డ్రాప్ ఉండే ఉంటది. సో మంచి టెస్ట్స్‌ని ప్రిపేర్ చేసిన యాస్పెక్ట్ ఉండుంటది. మీరు ఒక దాంట్లో పే చేసిన తర్వాత కంగారు పడి మళ్ళీ ఇంకో దాంట్లో పే చేయకండి. ఒకవేళ మీరు చేయాల్సిందల్లా ఏందంటే, ఒక ఇన్‌స్టిట్యూట్‌లో 10 టెస్ట్స్ ఉన్నాయనుకోండి. మీరు 10 టెస్ట్స్‌ని పూర్తి స్థాయిలో రాసిన తర్వాత వాటికి సంబంధించిన రిటన్ ఎక్స్‌ప్లనేషన్స్ చూసుకున్న తర్వాత గో ఫర్ ద నెక్స్ట్ ఇన్‌స్టిట్యూట్. గో ఫర్ ద నెక్స్ట్ ఇన్‌స్టిట్యూట్. అంతేకాని ఒకేసారి అవన్నీ ఇప్పుడు ఎలా ఉంటదంటే, సార్ ఈ బుక్ బావుంటదా? ఆ బుక్ బావుంటదా? ఫస్ట్ ఒక బుక్ బావుందంటే ఆ బుక్‌ని పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత అందులో ఉన్న కంటెంట్ మొత్తంని నువ్వు గ్రహించిన తర్వాత గో ఫర్ ద నెక్స్ట్ బుక్. అంతేకాని 3, 4 బుక్స్ తీసుకొచ్చుకొని అందులో సగం, ఇందులో సగం చూస్తే సూడో సాటిస్ఫాక్షన్ అంటాం. అంటే సంపూర్తిగా మీరు సంతృప్తి చెందరు. కానీ సంతృప్తి చెందుతున్నాను అన్న భ్రమలో ఉంటారు. సో రిమెంబర్ మై పాయింట్. సో మల్టిపుల్ థింగ్స్ తీసుకున్నప్పుడు
సో అర్థం లేని చదువులు వ్యర్థం అన్నట్టు, సో మీరు ఖచ్చితంగా మల్టిపుల్ టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు దాని నుంచి మీరు ఎంత గ్రహిస్తున్నారు, దానివల్ల మీరు ఎంత లబ్ధి పొందుతున్నారు అనేది గ్రహించండి. సో అది ఫస్ట్. సో తీసుకున్నా పర్వాలేదు, బట్ మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే నన్ను అడిగితే, సో యూనో సిలబస్ మొత్తం పూర్తిగా అయిపోయి, సో టైం ఉన్నప్పుడు అప్పుడు మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నేను దాన్ని కంప్లీట్గా డినై చేయట్లేదు. ఒక్కటి తీసుకున్నా కానీ దానిపైన కరెక్ట్ ఎఫర్ట్స్ పెడితే యువర్ రైటింగ్ యువర్ పాత్ విల్ బి గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నెగటివ్ మార్క్స్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. సో టెస్ట్ సిరీస్ రాయకుండా నెగటివ్ మార్క్స్ని జయించడం చాలా చాలా కష్టం. అయితే అన్ని నెగటివ్ మార్క్స్ రాస్తుంటే ఇబ్బంది అవుతున్నప్పుడు మీరు కొన్ని నెగటివ్ మార్క్స్ లేని టెస్ట్స్, కొన్నిసార్లు నెగటివ్ మార్క్స్ ఉన్నవి రెండు బ్యాలెన్స్డ్గా వెళ్తున్నా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాత్. లేదు అన్ని నెగటివ్ మార్క్స్, ఎందుకంటే నెగటివ్ మార్క్స్ ఉన్న దాన్ని ఫాలో అవుతున్నప్పుడు కొన్నిసార్లు తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. అదే నెగటివ్ మార్క్స్ లేని టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకొని ఇట్లా రెండు బ్యాలెన్స్ చేసుకుంటే, అంటే దట్ కైండ్ ఆఫ్ అనలైటికల్ ఆస్పెక్ట్స్ అన్నట్టు, అలా మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో బేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, మెంటర్షిప్. సో ఈ మెంటర్షిప్లో చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయిపోయి డిస్కషన్కి రెగ్యులర్ ప్లాట్ఫామ్ లేదు అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో ఎక్స్క్లూజివ్గా ఈ మెంటర్షిప్ కోసమే జాయిన్ అయిన వాళ్ళందరి కోసం ఆ లింక్ ఓపెన్ పెడుతున్నాను. అఫ్ కోర్స్ బయట వాళ్ళు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు జాయిన్ అయిన ఆ గ్రూప్ యూజ్లెస్. ఓన్లీ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ కోసం, వాళ్ళు జనరల్ డిస్కషన్స్ కోసం మాత్రమే ఆ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే మెంటర్షిప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్తుంది ఏంటంటే, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో ఇవాళ మెంటర్షిప్ డే 2. సో మెంటర్షిప్ మొత్తం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 80 డేస్లో సిలబస్ని పూర్తి చేస్తూనే దాంతోపాటు, అంటే ఒకవైపు సిలబస్ అండ్ ఇంకొక వైపు టెస్ట్స్. సో సిలబస్ ఏ టైంలో ఏ సిలబస్ చదవాలి, ఏ టెస్ట్ రాయాలి, సో అట్లాగా టాపిక్ వైజ్ సెక్షనల్ సబ్ సెక్షనల్ అవసరమైన అన్ని, సో అలాంటి టెస్ట్స్ పెడుతూ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలో చెప్తున్నాను. అండ్ అలాగే ఈ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు, అవ్వాలి అనుకున్న వాళ్ళకు ప్రీ రిక్విజిట్ ఏంటంటే ఒక హ్యాండ్ బుక్ని మెయింటైన్ చేయండి. సో ఇవాళ డే 2, ఇది చాలా బద్ధకం అనిపిస్తుంది, లేకపోతే ఈయన ఏదో మాట్లాడుతున్నాడు, అనవసరమైన థింగ్స్ మాట్లాడుతున్నాడు అని మీకు అనిపిస్తుంది. కానీ ఎవరైతే ఇలాంటి రిజిస్టర్ మెయింటైన్ చేస్తాను అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇలాంటి రిజిస్టర్ మెయింటైన్ చేస్తాను అంటేనే మీకు ఈ మెంటర్షిప్ బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు ఇవాళ డే 2 అనుకోండి, రేపు ఈ వీడియో వచ్చేసరికి డే 3 అవ్వచ్చు, డే 4 అవ్వచ్చు. సో మీరేం చేస్తారంటే సేమ్ ఇలాగే, సో నేను 6 అవర్స్ అన్నట్టు 2 సెక్షన్స్ ఇచ్చాను. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో చూడండి ఇలా ఉంది. సో ఇక్కడ డే 1 అండ్ డే 2 నవంబర్ 27th ఎగ్జామ్ ఉంది. డే 3 అండ్ డే 4 నవంబర్ 29th ఎగ్జామ్. సో డే 1 రోజు నువ్వు ప్రైమ్ మినిస్టర్ కాన్సెప్ట్ కవర్ చేసావా, పార్లమెంట్ టాపిక్ కవర్ చేసావా, ఎంతసేపు దానికి టైం స్పెండ్ చేసావు, నువ్వు 6 అవర్స్ టార్గెట్ పెట్టుకుంటే నువ్వు ఎన్ని అవర్స్ చదవగలిగావు. 6 అంటున్నానంటే అందరు 6 చదువుతున్నారని మీరు అనుకోకండి. మీరు 4 అవర్స్ టార్గెట్ పెట్టుకుంటే అందులో ఎంతసేపు మీరు చదివారు. సేమ్ దీని తర్వాత నెక్స్ట్ మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ. 7 డేస్ సెకండ్ యూనిట్ చదువుకోమని చెప్పాను. ఈ 7 డేస్లో డే 1లో నువ్వు కవర్ చేసిన కంటెంట్, అంటే నువ్వు కవర్ చేసిన టాపిక్స్ ఏంటి, దీనికి పట్టిన టైం ఎంత, సో అండ్ టోటల్గా ఆ రోజు వేస్ట్ అయిన టైం ఎంత, అండ్ ఫైనల్ అవుట్పుట్ ఏముంది. సో ఇలా ప్రతిదీ కూడా, సో ఇట్లా ఇది రాసి దీన్ని నా టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ప్రొవైడ్ చేస్తానో, టెలిగ్రామ్ ఎందుకు క్రియేట్, టెలిగ్రామ్ రోహిత్స్ అనాలిసిస్ ఛానల్ కాదు, స్పెషల్గా మాస్టర్ స్ట్రోక్ మెంటార్షిప్ అని చెప్పి ఒక ఛానల్ క్రియేట్ చేశాను, గ్రూప్. ఆ గ్రూప్లోనే జాయిన్ అవ్వండి. అందులో ఓన్లీ ఈ డిస్కషన్స్ అండ్ ప్రతి స్టూడెంట్ కూడా మళ్ళీ ఇందులో మీ ప్రైవసీ కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయబడుతుంది. మీ పేర్లు కానీ మీ ఫోన్ నంబర్లు కానీ ఏవి కూడా డిస్ప్లే అవ్వవు. సో మీరు నిర్మోహమాటంగా, సో భయాన్ని పక్కన పెట్టి, సో సిగ్గుపడకుండా రోజు ఏ రోజు ఏం చదివారు, అప్పుడు నీకేమవుతుంది, మిగతా మీ ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఆల్మోస్ట్ 500+ స్టూడెంట్స్ జాయిన్ అవుతే నాకు గెట్ బ్యాక్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ మాత్రమే. 15 to 20.
సార్ అంటే ఇంతమందిలో ఇంత మాత్రమే ఉత్పాదకత. పైగా నాకు ఇలా రోజు చదివేది రాసిన వాళ్ళు ఒక 5-10 మంది. ఈ 2 రోజుల్లో 5-10 మెంబర్స్. అంటే వీళ్ళు చదవట్లేదని నేను చెప్పట్లేదు. చదువుతుండొచ్చు. సో, టెస్ట్స్‌ని యుటిలైజ్ చేసుకుంటుండొచ్చు. కానీ అండర్‌స్టాండ్. ఖచ్చితంగా ఇలా రాయండి. ఇలా రాయడానికి మహా అయితే మీకొక 2 మినిట్స్ టైం పడుతుంది. ఒక డైలీలో. కానీ ఇలా రాసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అన్‌డిఫైనబుల్. ఇవాళ మీరు 30 మినిట్స్ వేస్ట్ చేస్తే రేపు అది 15 మినిట్స్‌కి రెడ్యూస్ అవుతుంది. తర్వాత 20 మినిట్స్‌కి. ఏ రోజు ఏం చదువుతున్నారు? సడెన్‌గా రాండమ్‌గా మీరు నాకు కాల్ చేస్తారు. ఇప్పుడు డే 2 కదా! ఫర్ సపోజ్ డే 2లో మీకు పాలిటీ టెస్ట్ ఉంది. ఈ పాలిటీ టెస్ట్‌లో ఎంత టైం పెట్టింది దానికి? దాంట్లో మీకు 50 మార్క్స్ వచ్చాయా? లేకపోతే 40 మార్క్స్ వచ్చాయా? 30 మార్క్స్ వచ్చాయా? రాస్తారు. రాండమ్‌గా ఎప్పుడో ఒకసారి నాకు కాల్ చేస్తారు. మెంటర్‌షిప్‌లో భాగంగా లేకపోతే లైవ్ డిస్కషన్‌లో భాగంగా మీరు నాకు కాల్ చేస్తున్నప్పుడు చూడండి. సో, ఈ ఏదైతే ఉంటుందో ఈ పీడీఎఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ చేస్తాను. ఒకసారి మీరు సెకండ్ డే రోజు మీరు లాస్ట్ 5 డేస్ ఎలా పెర్ఫార్మ్ చేశారో నాకు ఇది పంపించండి అంటే, మీరు ఎంతసేపు చదువుతున్నారు? ఏ టాపిక్‌ని ఎంతసేపు చదివారు? టెస్ట్‌లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాంటిది. దీన్ని చూసి నేను మీకు గెట్ బ్యాక్ అవ్వచ్చు. ఎలా చేస్తున్నారు ఏంటి? ఇది అన్‌కన్వెన్షనల్. ఎవరు ఇలాంటిది చేసుండరు. చిన్నప్పుడు స్టూడెంట్స్‌కి డైరీ మెయింటైన్ చేసి అంటే స్కూల్‌లో డైరీ మెయింటైన్ చేసి పేరెంట్స్ చూసుకొని ప్రోగ్రెస్ రికార్డులు ఇచ్చినట్టు ఇది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది మంచి పద్ధతి. నాకనిపిస్తుంది. దీని ద్వారా ఎంతసేపు చదువుతున్నారు? మీరు జెన్యూన్‌గా చదువుతున్నారా లేదా? మీరు గ్రూప్ 2 కొట్టగలుగుతున్నారా లేదా చెప్పాలంటే లాస్ట్ 5 డేస్ మీరు ఎలా పెర్ఫార్మ్ చేశారు? ఎలా చదివారని చూస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. ఇది గైస్ కొంచెం వీడియో బోరింగ్‌గా అనిపించినా బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. ఇంకా ఎవరైనా కూడా మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ సింప్లీ జాయిన్ దిస్. 4 స్టేజెస్‌లో ఉంటుంది. లైక్ 2 స్ట్రోక్ ఇంజిన్, 3 స్ట్రోక్ ఇంజిన్, 4 స్ట్రోక్ ఇంజిన్స్ అంటారు కదా! అట్లాగే ఇది 4 స్టేజెస్‌లో ఉంటుంది కాబట్టి దీనికి మాస్టర్ స్ట్రోక్ మెంటర్‌షిప్ అని చెప్పాను. నేనే డిస్కస్ చేస్తాను. మీకు ఎప్పుడు మాట్లాడాలన్నా మీకు సంబంధించిన డౌట్స్ ఏవైనా కానీ నాకు మెసేజ్ పెట్టొచ్చు. 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. కాల్ చేయకండి. మెసేజ్ మాత్రమే చేయండి. ఏ టైంలోనైనా మెసేజ్ పెట్టండి. కానీ 7-8 మధ్యలో ఖచ్చితంగా మెసేజ్‌కి మాత్రం ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతాను. ఆ టైంలో మెసేజ్ రెస్పాండ్ ఇవ్వడానికి మాత్రమే ఉంటుంది. డైలీ. ఎవ్రీ సాటర్‌డే లైవ్ సెషన్ ఉంటుంది. ఎవ్రీ సాటర్‌డే డైరెక్ట్‌గా జూమ్ సెషన్ లాగా మీతో మాట్లాడతాను. ఎలా ఉంది ఏంటి? కావాలనుకుంటే మోర్ నంబర్ ఆఫ్ లైవ్ సెషన్స్ అయినా కూడా కండక్ట్ చేస్తాను. ఇందులో ఎటువంటి వీడియో క్లాసెస్ ఇవ్వట్లేదు. వీడియో క్లాసెస్‌కి ఆల్రెడీ వీడియో క్లాసెస్‌తో పాటు సిలబస్‌ని ఎలా కవర్ చేయాలి అనే దానికి సంబంధించి మళ్ళీ ఇంకొక వీడియో ఉంది. ఇంకొక కోర్స్ ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్‌క్లూజివ్ ఫుల్ కోర్స్ అని. అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి. డే 1, డే 2, డే 3 అనే ప్లాన్ ఉంటుంది. ఏ రోజు ఏం చదవాలి? ఏ వీడియో క్లాసెస్ చూడాలి? ఏ మెటీరియల్ చూడాలి? ఈ మెంటర్‌షిప్‌లో రోజువారీ ప్రణాళిక, టెస్ట్స్ అండ్ మెటీరియల్స్ ఈ 3 కూడా అందించి అందుకే నామినల్ ప్రైస్‌కి దీన్ని అందించడం జరిగింది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మల్టిపుల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో టెస్ట్ సీరీస్‌కి జాయిన్ అవుతే మంచిదే. కానీ దానివల్ల నెగెటివ్ కూడా ఉంది. ఆ నెగెటివ్‌ని దూరం చేసుకొని పాజిటివ్‌ని మాత్రమే తీసుకునే విధంగా వెళ్ళండి. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో టెస్ట్ సీరీస్ తీసుకున్నా పర్లేదు. ఎక్కువ డబ్బులు కట్టి ఫీజ్ వేస్ట్ చేసుకోకండి. ఇంకా ఏది తీసుకోలేదు. బెస్ట్ దాని కోసం వెయిట్ చేస్తున్నారంటే మన యాప్‌లో బెస్ట్ టెస్ట్ సీరీస్ ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉన్నాయి. దట్స్ ఇట్. థాంక్ యూ గైస్.